వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏం మళ్ళీ అప్డేట్ ఇవ్వడానికి వచ్చావా? ఏం తెలిసిందే కదా అప్డేట్ అంతా కూడా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చెప్తావు అని అంటారా? ఏముందండి, రాష్ట్రం నిజంగా ఇవాళ దీపావళి జరుపుకోవాలేమో. నిజంగానే దసరా, దీపావళి లాంటి పండుగలన్నీ ఈ రోజే జరుపుకోవాలేమో. కాకపోతే ఏం చేస్తాం, దిక్కుమాలింది ఎన్నికల కమిషనును, మన పోలీసు వాళ్ళును రిస్ట్రిక్షన్స్ పెట్టారు. 144 సెక్షన్ బాణసంచా కాల్చొద్దు అంటే మళ్ళీ మళ్ళీ కేసులు పెడతారు మన మీద. ఎందుకొచ్చింది? బట్ ఇవాళైతే నిజంగా జరుపుకోవాలన్నంత ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఆహ్, నేను దీనికి చిన్న ఉపోద్ఘాతం కూడా చెప్పాలి. ఎందుకంటే రాత్రి నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. అంటే నేను మీకు ప్రెజెంట్ చేసేటువంటి ఈ న్యూస్ వీటన్నిటి మీద గూడా అంటే నేను కరెక్ట్‌గానే ఇస్తున్నానా ఇది అంటే ఒక మిత్రుడన్నాడు. "నువ్వు బయాస్‌గా ఒక పార్టీ వైపు ఉండకూడదు" అని చెప్పి. అంటే ఇప్పుడు పసుపు చొక్కా వేసుకున్నాను గదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నానని చెప్పి దయచేసి అనుకోకండి. నాకు తెలుగుదేశంలోనూ నా బంధువులున్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, వైఎస్ఆర్‌సీపీలో గూడా నా బంధువులే ఉన్నారు. సో, నేను అన్ని పార్టీలకి చెందుతాను. సో, ఏ చొక్కా వేసుకుంటే ఆ పార్టీదని మాత్రం తీసుకోవద్దు. సో, ఎందుకు ఇది చెప్పాల్సొచ్చింది అంటే బయాస్డ్ గాదు, ఇక్కడ ప్రజల తరఫున పోరాడేటువంటి మాటలే ఉంటాయి. సో, ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చూసారు గదా! వాటి నుంచి ఈరోజు నిజంగానే ఆంధ్రప్రదేశ్‌కి ముక్తి. అందుకని జెప్పి దసరా, దీపావళి జరుపుకోవాలనేది నా ఉద్దేశం. సరే, ఇక పాయింట్‌లోకి వెళ్తే ఇంకొకసారి గూడా దసరా, దీపావళి జరుపుకోవాలని నాకనిపిస్తోంది ఒక తెలుగువాడిగా, ఆంధ్రుడిగా. ఎందుకు అంటారా? 1990 దశకంలో ఫెడరల్ ఫ్రంట్, అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కూటమి ఏర్పడింది. కూటమికి కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు గారున్నారు. ఐకే గుజ్రాల్ గారిని, దేవెగౌడ గారిని ప్రధానమంత్రులు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ 99 ఎన్‌డీఏ కూటమి ఉన్నప్పుడు ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఉన్నారు. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అవ్వడానికి ఏ విధంగా చేశారు అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ క్షణం అదే అవకాశం చంద్రబాబు నాయుడు గారికొచ్చింది. ఇందాక ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోను చేశారు. ఫోను చేసి అభినందనలు తెలియజేశారు. "ఈ విజయం చాలా చక్కటి ఆనందాన్నిస్తోంది" అని చెప్తూనే, "బాబు గారు మీరు ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఉండాలి. మీకు ఆ పదవిని మేమిస్తున్నాము" అంటే, "ఒక 48 గంటల తర్వాత చెప్తాను మీకు ఆలోచించుకొని" అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఎన్‌డీఏ కన్వీనర్. మొత్తం కూటమినంతా కూడా నడిపించేటువంటి నాయకుడు. ఒక పార్టీ తరఫున ప్రధానిగా నరేంద్ర మోడీనో ఇంకెవరో ఉండరు. ఈ కూటమి తరఫున ప్రధాన అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఒకవేళ రేపొద్దున ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ కాదు అనుకోండి. కూటమి నుంచి ఇంకెవరినన్నా పెట్టాలి అనుకోండి. అప్పుడు దానికి తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం కూటమిలో ఉన్న పార్టీలన్నిటికీ కూడా ఏ ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరాలంటే పార్టీల పరంగా కాదు. ఆ రాష్ట్రాలకి ఏమేం చేయాలనేది మొత్తం అంతా చెప్పడానికి మిత్రత్వం నేర్పడానికి ఈ కూటమి నాయకత్వం అనేది. సో, ఎంత కీలకంగా ఉంటుందనేది మీకు తెలిసిందే. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకు ఒక వాల్యూ ఉంటుంది. సో, ఫోను చేసి పెద్దలు ఈ విధమైనటువంటి ఆఫర్ ఇచ్చారు. ఎందుకు ఇదొచ్చింది అంటే, ఇది విమర్శించడం ఏం కాదు. టైం మారే కొద్దీ మార్పులొస్తూనే ఉంటాయి. అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి. ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీకి కాస్త గడ్డు పరిస్థితి ఏర్పడింది. చెప్పాను గదా! మొన్న గూడా. ఎన్‌డీఏ కూటమిలో అన్నిట్లో గూడా ఎన్‌డీఏలో ఉన్నటువంటి పార్టీలన్నింటిలో కూడా అత్యంత ప్రభావితంగా రిజల్ట్ చూపిస్తున్నది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని జెప్పి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి. సో, అదే ఇప్పుడు తెలుగుదేశం పాలిట అంటే ఆంధ్రప్రదేశ్ పాలిట వరమయింది. సో, ఎన్‌డీఏ కన్వీనర్ కింద గనక చంద్రబాబు నాయుడు గారు వెళితే ఏంటి పరిస్థితి? అట్ ద సేమ్ టైమ్ 48 అవర్స్ టైమ్ అడిగారు. ఎందుకు 48 అవర్స్ టైమ్ అడిగారు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాణక్యుడు గదా మరి! తెలిసిందేగా ఆయన గురించి. సో, ఆ పొత్తులు పెట్టుకున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా అన్నీ నడుస్తూనే ఉంటాయి. అది వేరే విషయం. అయితే ఈ 48 గంటల్లో ఇటు పవన్ కళ్యాణ్‌తో కూడా చర్చించాలి ముందు. బాబు ఏంటి ఇలా అంటున్నారు, కన్వీనర్‌గా రమ్మనంటున్నారు. సో, ఇది వ్యక్తిగతంగా నాకేదో వచ్చేది కాదు. రాష్ట్రానికి మనం ఏం చేయగలుగుతాం. సో, వీళ్ళు మనకిది చేస్తానంటే నేను తీసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు. లేదు, నేను నిన్ను రిఫర్ చేసినా చేస్తాను. ఎన్‌డీఏ కన్వీనర్ కింద నువ్వు ఉండు అని చెప్పన్న అవకాశం గూడా ఉంది. సో, ఆ 48 గంటలే ఇప్పుడు బీజేపీకి కాస్త టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తోంది. వాటెవర్. ఏం ఎలక్షన్స్ అండి నిజంగా. నేను చూసినటువంటి ఎలక్షన్స్ నాకు 90స్‌లో జరిగిన ఎలక్షన్‌లు నాకంత పెద్దగా తెలీదు. 99లో జరిగిన ఎన్నికలు కూడా నాకేం ఓటు హక్కు లేదు. పిల్లాడిని చదువుకుంటున్నాను కాబట్టి.
మొట్టమొదట ఓటు నేను ఇక్కడికి హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చిన తర్వాత ఎన్రోల్ అయింది. అప్పుడు నేను మొట్టమొదటిసారి ఓటు వేసింది. 2004 సారీ 2007 అంటే 2009. 2009లో మొదటిసారి ఓటు వేయడం అనేది జరిగింది. 2009 తర్వాత మళ్ళీ 2014 వేశాను. 2014 తర్వాత 18లో వేసేసరికి వేద్దాం అనుకునేసరికి నా ఓట్లు లేపేశారు. సో, నేను ఎన్రోల్ చేసుకొని మొన్న ఈ మధ్యన మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వాటెవర్. కానీ ఈ ఎన్నికలు మాత్రం నా భూతో నా భవిష్యత్. ఓటింగ్ పర్సెంటేజ్ ఒక రికార్డ్. భారతదేశ వ్యాప్తంగా ఓటు వేసింది అది ఇంకొక రికార్డ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 89% ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కలుపుకొని 80% 89% ఓటింగ్ నమోదవ్వడం అనేది ఇంకొక ఇది. సో, వీటన్నిటి నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో అప్రతిహత విజయం అనేది ఖచ్చితంగా కూటమికి వచ్చింది. దానికి కారణం ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్. రెండిట్లో అస్సలు డౌట్ అనేది లేదు. ఈ ఇద్దరు కూడా కాదని అంటాను నేను ఒక మాట చెప్పాలి అంటే. ఎవరైతే కార్యకర్తలు జెండా భుజాన మోస్తూ నడిచి పార్టీ కోసం పనిచేశారో ఆ కార్యకర్తల విజయం ఇదంతా. సో, ఈరోజు ఎన్‌డీఏ కన్వీనర్‌గా అవకాశం వస్తోంది చంద్రబాబు నాయుడు గారికి. ఢిల్లీ పెద్దలు ఖచ్చితంగా మీరు రావాలి ఢిల్లీకి అని చెప్తున్నారు అంటే, అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన గౌరవం. ఆ గౌరవం ఇచ్చింది మాత్రం పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా. చూద్దాం మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏమవుతుంది ముందు అనేది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్‌డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆమోదిస్తారా? ఆ పదవిని తీసుకుంటారా ఆయన? లేదా? మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.